అండి, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సునీత, ప్రొఫెషనల్ టారో రీడర్ అండ్ లైఫ్ కోచ్. ఈ వీడియోలో మీకు ఎస్ లెటర్తో స్టార్ట్ అయ్యే వ్యూవర్స్ కానీ వాళ్ళ పార్ట్నర్స్ కానీ వాళ్ళ రిలేషన్షిప్ ఎలా ఉందో మనం ఈ రిలేషన్షిప్ రీడింగ్లో, టారో రిలేషన్షిప్ రీడింగ్లో చూద్దామండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎవరైతే కొత్త వాళ్ళు వాచ్ చేస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా రీడింగ్ కనుక నచ్చితే కనుక మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మీకు పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ అన్నీ కూడా మీకు రివీల్ చేస్తుందండి ఈ టారో రీడింగ్. సో ఇది కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ అండ్ యూనివర్స్ నుంచి మనకి కంప్లీట్గా అక్యురేట్ రీడింగ్ వస్తుంది. అండ్ ఇంకొకటి మీకు ప్రతి వీడియోలో కూడా నేను చెప్తున్నాను ఏంటి అంటే, ఇది జనరల్ రీడింగ్ అండి, కలెక్టివ్ రీడింగ్. సో అందరు వ్యూవర్స్వి ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి కాబట్టి మీకు ఇక్కడ కలెక్టివ్గా రీడింగ్ వస్తుంది. అండ్ ఇది టైమ్లెస్ రీడింగ్ అండి. ఇది మీరు ఎప్పుడు మీ ముందుకు వీడియో వచ్చినా, మీరు వాచ్ చేసినా కూడా వాళ్ళకి ఇది కనెక్ట్ అవుతుంది. అయితే ఈ వీడియోలో నేను ఎస్ లెటర్తో స్టార్ట్ అయ్యే మీ పార్ట్నర్ లేదా మీ నేమ్ ఎవరిదైనా పర్లేదండి, మీ పార్ట్నర్దే అవ్వాల్సిన అవసరం లేదు. ఎస్ లెటర్తో స్టార్ట్ అవ్వడము, అది ఏ పేరైనా పర్లేదు, మేల్ ఆర్ ఫీమేల్ కానివ్వండి, ఎవరైనా సరే మీ పార్ట్నర్ నేమ్ కానీ మీ నేమ్ కానీ ఎస్ లెటర్తో స్టార్ట్ అవుతే ఈ వీడియో మీకు రెజనేట్ అవుతుంది. సో యూనివర్స్ నుంచి మనం చూద్దామండి. ఇది వచ్చేసి లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్నవాళ్ళు కానీ, సపరేషన్లో ఉన్నవాళ్ళు, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవాళ్ళు, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నవాళ్ళు, ఎవరైనా సరేనండి ఈ వీడియో మీకు రెజనేట్ అవుతుందని యూనివర్స్ ద్వారా నేను చెప్తున్నాను. సో ప్లీజ్ వ్యూవర్స్, కొత్త వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ కామెంట్స్ నాకు మెసేజ్ చేయండి. అండ్ ఆల్సో ప్లీజ్ టేక్ యువర్ పర్సనల్ రీడింగ్. మీ పర్సనల్ రీడింగ్ తీసుకుంటే మీ ప్రాబ్లమ్కి సొల్యూషన్ అనేది వచ్చేస్తుంది. ఈ వీడియోస్ చూడడం వల్ల మీకు ఓన్లీ హీలింగ్ ఉంటుందండి. ఎందుకంటే ఎనర్జీస్ ఇక్కడ కనెక్ట్ అయినట్టు, ఎందుకంటే మీ పార్ట్నర్ ఎనర్జీస్ ఎవరెవరైతే ఉన్నాయో అవి కనెక్ట్ అవుతుంది. బట్ ఫ్యూచర్లో ఏదైతే జరగబోతుందో అది మీరు పర్సనల్ రీడింగ్ తీసుకుంటే మాత్రమే మీకు అది తెలుస్తుందండి. సో ట్రై టు అండర్స్టాండ్. ఈ వీడియోని మీరు షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా ఎవరైనా కనుక బాధపడుతుంటే కూడా మీరు ఇలా, నా వీడియోస్ చాలా వరకు ఉన్నాయి కాబట్టి ఎవరికైనా మీకు అనిపిస్తుంది అనుకోండి, వాళ్ళకి రెజనేట్ అవుతుంది, ఈ వీడియో వాళ్ళకి సంబంధించింది ఉంటుంది అని అంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. అండ్ ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు నేను ఫస్ట్ మీకు ఈ రిలేషన్షిప్ రీడింగ్లో, ఇది లవ్ రీడింగ్ కాదండి, ఇది ఓన్లీ సపరేషన్ రిలేషన్షిప్ బ్రేక్ అయిన వాళ్ళది, లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళది, అండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న పార్ట్నర్స్ యొక్క ఎస్ లెటర్తో స్టార్ట్ అయిన పార్ట్నర్ యొక్క రీడింగ్ ఇది. సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే అండి, ఎస్ లెటర్తో స్టార్ట్ అయ్యే వాళ్ళ వ్యూవర్స్ ఫస్ట్ ఎవరైతే మన ఈ ఛానల్ ఇప్పుడు వాచ్ చేస్తున్నారో వాళ్ళ గురించి నేను ఫస్ట్ రీడింగ్ తీసుకుంటాను. తర్వాత మీ పార్ట్నర్ ఫీలింగ్స్, వాళ్ళ సిచ్యువేషన్ ప్రజెంట్ ఎలా ఉందో మీకు ఈ వీడియోలో మీకు చెప్తానండి. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ అవర్ వ్యూవర్స్. ఎవరైతే నా వీడియో వాచ్ చేస్తున్నారో ఎస్ లెటర్తో స్టార్ట్ అయిన వాళ్ళండి. సో ఎవరైతే ఎస్ లెటర్తో స్టార్ట్ అయిన వ్యూవర్స్ కానీ వాళ్ళ పార్ట్నర్ కానీ ఎవరైతే వాచ్ చేస్తున్నారో వాళ్ళకి ఫస్ట్ మా వ్యూవర్స్ యొక్క ఎనర్జీస్ కనెక్ట్ చేయండి. వాళ్ళ ఫీలింగ్స్ ప్రస్తుతం ఎలా ఉన్నాయి. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ అవర్ వ్యూవర్స్. నమః శివాయ, ఓం 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 నమః శివాయ. సో నేను ఇప్పుడు రీడింగ్ తీస్తున్నానండి. ఇక్కడ నేను మొత్తం ఒక 6 కార్డ్స్ తీస్తాను. ఇది మీ గురించేనండి, వ్యూవర్స్ యొక్క రీడింగ్. సడన్ మీటింగ్. సో ఇది ఈ కార్డ్ వచ్చిందండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. సపరేషన్ కార్డ్ వచ్చింది, చాలా స్ట్రెస్లో ఉన్నారు. ఇది క్రియేటివ్ కార్డ్ కూడా వచ్చిందండి. అండ్ ఇది వచ్చేసి జస్టిస్ కార్డ్ అండి, అది బియాండ్ ఇల్యూషన్స్. అండ్ ఇప్పుడు మీకు ద డెవిల్ ఎనర్జీ కార్డ్ వచ్చింది. ఇది వచ్చేసి మనకి కండిషనింగ్ కార్డ్ అంటారండి, ఇది ఒకటి వచ్చింది. అలాగే ఇక్కడ ఇన్నోసెన్స్ కార్డ్ కూడా వచ్చింది. బాటమ్ ఆఫ్ ద డెక్ ఇక్కడ మీకు ఈ కార్డ్ వచ్చిందండి. ఓకే, సో ఇప్పుడు మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి కంప్లీట్గా లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్నవాళ్ళు కానీ, సపరేషన్లో ఉన్నవాళ్ళు కానీ, లేదనంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళ వ్యూవర్స్ యొక్క కరెంట్ ఎనర్జీస్ అండి. సో ప్రస్తుతం మాత్రం మీకు కంప్లీట్గా మీరు ఎలా ఉన్నారంటే ఇలా ఉన్నారండి. ప్రస్తుతం చాలా డిప్రెషన్లో ఉన్నారు.
మీ పార్ట్నర్ గురించి మీరు ఆలోచిస్తూ చాలా 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 డిప్రెషన్లో ఉన్నారు. అండ్ నాకు తెలిసి చాలామందికి మైండ్లో ఎక్కువగా హెడేక్ రావడం కానీ, అంతే కదండి. మనం ఎక్కువ ఆలోచిస్తుంటే ఏమవుతుంది, నిద్రలేమి ఉండడము, నిద్ర లేకుండా బాధపడటము, హెడేక్ రావడము, నరాల ప్రాబ్లం అంటే మీకు దగ్గర దగ్గర కొంచెము ఇవేనండి, సేమ్ హెల్త్ ఇష్యూస్ ఏవైతే మైండ్కి రిలేటెడ్ ఉంటాయో వాటి ప్రాబ్లమ్స్ అనేది నర్వ్స్ ప్రాబ్లం అంటారు కదా, నరాల బలహీనత, సమ్ ప్రాబ్లమ్స్ అండి. ఇవన్నీ కూడా సిక్నెస్ ఎందుకు వస్తుంది ఇది అంటే, మనం మెంటల్గా మనము స్ట్రెస్ అయినప్పుడు, మెంటల్గా మనం డిప్రెషన్ అయినప్పుడు, మనం ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటే మనం కంప్లీట్గా ఇలాంటి పొజిషన్లోకి వస్తామండి. అంటే ఇప్పుడు ఇదేంటంటే మీరు ఫిజికల్గా కూడా మీకు ప్రాబ్లమ్స్ ఉంటాయి అండ్ మెంటల్లీ కూడా మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంటాయి. సో ఇది ఇక్కడ కంప్లీట్గా మీ డిప్రెషన్ పొజిషన్ అండి. అండ్ మీరు చాలా అంటే చాలా బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు. నైట్స్ కూడా మీరు నిద్రపోవట్లేదు కాబట్టి మీకు కంప్లీట్గా హెడేక్స్ రావడము, ఈ మీకు సరిగ్గా నిద్రలేమి లేనడం వల్ల మీకు కళ్ళు అవి మంటలు, నొప్పులు, ఇవన్నీ కూడా మనకి డిప్రెషన్ కింద వస్తాయండి. డిప్రెషన్ అయినప్పుడు మాత్రమే మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాము. సో ఇది ఆల్మోస్ట్ చాలామంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఉంటుందండి. ఎందుకంటే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్నా, లేకపోతే మామూలుగా నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నా కూడా మనకు ఎక్కడో ఒక దగ్గర హోప్ ఉంటుందండి. లైక్ పర్సన్ ఏదన్నా ఉన్నారేమో, వస్తారేమో అనే ఒక చిన్న హోప్ ఉంటుంది. బట్ ఇక్కడ ఏమవుతుందంటే థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో ఉన్నారని అంటే మనకు తెలిసిపోయిందండి సిచ్యువేషన్ ఇది అని. అయితే అది ఎలా బయటపడాలి, ఎలా అవుతుంది, మన సిచ్యువేషన్ మారుతుందా లేదా, ఇలాగే మనం బాధపడుతూ ఉండాలా, లేదంటే ఆ పర్సన్ నన్ను మొత్తానికి వదిలేస్తారా అనే ఆలోచనలు ఎక్కువ ఉంటాయండి. ఎక్కువగా చాలా అంటే చాలా డిప్రెస్ అవుతారు. సో చాలా ఏడుస్తుంటారు, బాధపడుతుంటారు, నిద్రపోరు, హీలింగ్ కోసం చూస్తుంటారు, ఇలాంటి వీడియోస్ చూస్తుంటారు. సో ఇది చాలా చాలా అంటే డిప్రెషన్ సిచ్యువేషన్ అండి. మీ ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో లేదా ఎస్లేటర్తో ఉన్నవాళ్ళండి, అంటే మీ పార్ట్నర్ ఉన్నా మీరున్న ఎస్లేటర్తో వాళ్ళ సిచ్యువేషన్ ప్రస్తుతం హెల్త్ కండిషన్ అనేది ఇలా ఉందండి, డిప్రెషన్ పొజిషన్లో మీరు ఉన్నారు. అలాగే ఇక్కడ ఎగ్జిస్టెన్స్ కార్డ్ వచ్చిందండి, అంటే ట్రాన్స్పరెన్సీ. అంటే ఇప్పుడు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవాళ్ళు కానీ, లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్నవాళ్ళు కానీ, లేదంటే ఈ సపరేషన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి ఇప్పుడు కంప్లీట్గా ఏంటంటే ఒక ఇది తెలిసిపోయిందనమాట. అంటే ట్రాన్స్పరెన్సీ అంటారండి దీన్ని. సో ట్రాన్స్పరెన్సీ అని అంటే మీకు ఆల్మోస్ట్ మీ పార్ట్నర్ గురించి తెలిసిపోయిందనమాట. ఇప్పుడు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నవారు అనే విషయం మీకు తెలిసిపోయింది. నెక్స్ట్ సపరేషన్లో ఉన్న వాళ్ళు కూడా మీకు ఎందుకు వాళ్ళు మాట్లాడట్లేదు, ఎందుకు వీళ్ళు నన్ను బ్లాక్ చేశారు, సో ఈ సిచ్యువేషన్స్ అంటే వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లం వల్ల మిమ్మల్ని బ్లాక్ చేశారా, క్యారియర్ పరంగా బ్లాక్ చేశారా, లేదనంటే ఇప్పుడు సమ్ ఇన్లాస్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి కదండి. నేను నాకు కొద్దిగా మెసేజెస్ కూడా వస్తున్నాయి కొత్తగా, లైక్ మా అత్తవ థర్డ్ పార్టీ, సో మా మామ థర్డ్ పార్టీ, సో ఇలా, సో వాట్ ఎవర్ అండి. సో ఆ ట్రాన్స్పరెన్సీ అనేది మీకు నిదానంగా తెలిసి వస్తుంది, బయటపడుతున్నాయి అనమాట. ఇప్పుడు మీకు అన్నీ కూడా కొద్దిగా మీ నియర్ టు నోయింగ్ ద ట్రూత్, అంటే ఈ విషయాలన్నీ కూడా మీకు తెలుసుకునే దానికి దగ్గరలో ఉన్నారు. ఐదర్ మీకు ఇప్పుడు తెలిసింది, లేదు అని అంటే దగ్గరలో ఇంకా కొంచెం కొన్ని డేస్లో, కొన్ని మంత్స్లో మీకు కంప్లీట్గా రివీల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని కార్డు చూపిస్తుందండి. ఓకేనా, ఇది మీ పార్ట్నర్ గురించి ట్రాన్స్పరెన్సీ కార్డ్ అండి. వాళ్ళ గురించి మీకు కంప్లీట్గా తెలుస్తుంది. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి ఆల్రెడీ తెలిసిపోయింది కాబట్టి ఇది ట్రాన్స్పరెన్సీగా ఉంది, వాళ్ళకి ఓపెన్గా ఉంది, ఇప్పుడు ఆల్రెడీ తెలిసిపోయింది అని అర్థం అండి. సో దాని గురించే వాళ్ళంతా కూడా డిప్రెషన్గా ఉన్నారు. సో క్రియేటివిటీ కార్డ్ వచ్చిందండి. సో ఈ క్రియేటివిటీ కార్డ్ అంటే ఏంటంటే, ఇప్పుడు మీ ఆలోచనలు అన్నీ కూడా కొంచెం ఎలా ఆలోచిస్తున్నారంటే, ఫ్యామిలీ, మీ లైఫ్ అప్పుడు ఎలా మీరు స్పెండ్ చేశారు, మీరు ఎంత ఇమోషనల్గా బాండింగ్ ఉండేది మీకు, మీరు ఎలాగా షేర్ చేసుకునేవాళ్ళు మంచి విషయాలన్నీ కూడా, మీరు అంటే బాగున్నప్పుడు అండి. అయితే ఎప్పుడైతే మనం బాగుంటామో అప్పుడు కంప్లీట్గా ఇలాగే ఉంటుంది కదండి, లైక్ రెయిన్బో లాగా ఉంటుంది లైఫ్. సో ఆ టైంలో మీరు ఎలాగైతే టైం స్పెండ్ చేశారు, వాళ్ళ ఆలోచనలు మీ ఆలోచనలు ఎలా ఉండేవి, మీరిద్దరూ కలిసి ఉన్నప్పుడు మీరు ఎలాంటి టైం స్పెండ్ చేశారు, ఎలాంటి మాటలు అనుకునేవాళ్ళు, ఈ ఇమోషనల్గా కానీ ఏడిపించడం కోసం, కొంచెం నవ్వించడం కోసం, ఇలాగ అన్నీ కూడా మీరు ఆలోచించుకుంటూ ఉన్నారనమాట అండి. అవే ఆలోచనలలో మీరు గడుపుతున్నారు. వాళ్ళ మంచి అంటే పాజిటివ్గా గడిపిన లైఫ్ గురించి ఎక్కువగా తలుచుకొని మీరు ఇమోషనల్ అవుతున్నారు. సో ఇది ఎంత కలర్ఫుల్ అంటే ఆ హ్యాపీ మూమెంట్స్ అనమాట అండి. ఈ కలర్ఫుల్గా కనిపించేది మీ పార్ట్నర్ మీతో ఉన్నప్పుడు మీరు ఎంత హ్యాపీ మూమెంట్స్ అనేది స్పెండ్ చేశారు అనేది మీరు గుర్తు చేసుకోవడం అండి. ఇది క్రియేటివ్ కార్డ్. నెక్స్ట్ వచ్చేసి అండి, ఇక్కడ మీకు ఇన్నోసెన్స్ కార్డ్ వచ్చింది. ఇక్కడ ఇది ఎలా అంటే, ఎస్కలేటర్తో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే
నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న పర్సన్ అంటే ఇది ఎక్స్పీరియన్స్ కార్డ్ అండి. సో నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవాళ్ళు కానీ, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నవాళ్ళు కానీ, సపరేషన్లో ఉన్నవాళ్ళు, లేదంటే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్నవాళ్ళు ఎక్స్పీరియన్సింగ్ అంటే ఇప్పుడు ఇక్కడ మీకు కనెక్ట్ అంటే వీళ్ళు మీకు దగ్గర అవుతారా లేదా, మీరు కాంటాక్ట్లోకి వాళ్ళు వస్తున్నారా లేదా, సో మీరే కాంటాక్ట్ చేయాలా లేకపోతే ఆ పర్సన్ కాంటాక్ట్ చేస్తారా అంటే ఇది కాంటాక్ట్ అంటే మీకు ఒక కమ్యూనికేషన్ అండి. సో ఆ కమ్యూనికేషన్ అనేది పాజిటివ్గా రావాలి అని మీరు ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటారనమాట. సో పాజిటివ్గా రావడం అని అంటే ఇప్పుడు కొద్దిమందికి కాంటాక్ట్లో ఉన్నా కూడా వాళ్ళ సైడ్ నుంచి కంప్లీట్గా మీకు కొట్లాటలు నెగిటివ్గా ఇలాంటివి వస్తుంటాయి కదా. సో మీకు ఒక హోప్ అనమాట, ఈ కమ్యూనికేషన్ మనకి ఎప్పుడైనా సరే మనకి పాజిటివ్గా వస్తుంది, ఆ పర్సన్ నుంచి మనకి ఆ కనెక్షన్ అనేది పాజిటివ్గా వస్తుంది అన్న ఒక పాజిటివ్నెస్ అనేది మీరు మీ మైండ్లో కొంచెం ఉంది. సో ఉంది కాబట్టి ఇంకా మీరు హోప్ఫుల్గా వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారు కదండి. లేదనంటే మీరు ఎప్పుడో ఈ రిలేషన్షిప్ని బ్రేకప్ చేసేసి ఎప్పుడో మీరు మూవ్ ఆన్ అయిపోయేవాళ్ళు. బట్ ఎక్కడో మీకు ఒక హోప్ అనమాట, వాళ్ళు కనెక్ట్ అవుతారు, మనకి పాజిటివ్గా మారుతారు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు కూడా మీకు అనిపిస్తుంది అనమాట. సో ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా సరే వాళ్ళు ఎప్పుడో ఒకసారి మనకి పాజిటివ్గా అవుతారు, అంటే మన సైడ్ వచ్చేస్తారు అన్న ఒక ఆశ, ఒక హోప్తో మీరు ఇది గ్రీన్ అంటే ఇది ఒక హోప్ అండి, అంటే పాజిటివ్నెస్. సో మీరు అలా వెయిట్ చేస్తున్నారనమాట. మీరు ఏంటంటే తప్పకుండా వాళ్ళలో మార్పు వస్తుంది, వాళ్ళలో చేంజెస్ అనేది వస్తాయి అన్న ఒక హోప్తో మీరు హ్యాపీగా ఇప్పటికి కూడా కొంచెం కొద్దిగా ఎక్కడో మీకు ఒక చిన్న హోప్ అనేది మీ మైండ్లో ఇంకా ఉంది. సో అదే మీరు ఎదురు చూస్తూ ఉన్నారనమాట. అది ఈ కార్డుకి అర్థం అండి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డెవిల్ ఎనర్జీ కార్డ్ అండి. మీ పర్సన్లో ఉన్న నెగిటివ్స్ కానీ మీ మైండ్లో ఉన్న నెగిటివ్స్ కానీ మీ పర్సన్ గురించి. సో ఇక్కడ మీ పర్సన్ ఇన్ కేస్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారనుకోండి. సో మీరు ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో ఉన్న పర్సన్కి ఆ థర్డ్ పార్టీ కంప్లీట్గా వాళ్ళ కంట్రోల్లో చేసేసుకోవడం అండి. ఆ పర్సన్ని కంప్లీట్గా వాళ్ళ కంట్రోల్లో చేసేసుకున్నారేమో, వాళ్ళు ఇప్పుడు నన్ను నా దగ్గరికి పంపించడానికి వాళ్ళు ఇంకా ఇప్పుడు ఎలాంటి ఛాన్సెస్ ఉండవేమో. ఒక సైడ్ పాజిటివ్గా ఉంటుంది, మరో సైడ్ నెగిటివ్గా ఉంటుందండి. సో ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఏంటంటే వాళ్ళు వస్తారా లేదా, మన దగ్గరికి వస్తారా లేదా, ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అండి, ఇది కండిషనింగ్. అంటే వాళ్ళని వదిలేసి మన దగ్గరికి వస్తారా లేదా అనేది ఒక థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళ బాధ. అదే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు కూడా ఏంటంటే సేమ్ అండి. ఇప్పుడు ఇందాకనేమో ఎలాగైతే పాజిటివ్గా మీరు ఎదురు చూస్తున్నారో ఇక్కడ నెగిటివ్గా మీరు కూడా ఏంటంటే వాళ్ళు ఏదైతే ఫోకస్ చేస్తారో అది మీకు తెలుసు, ఎందుకు వాళ్ళు మీకు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారో మీకు తెలుసు. బట్ స్టిల్ మీరు ఏంటంటే అక్కడే స్టక్ అయిపోతారేమో, అక్కడే ఉండిపోతారేమో, మన దగ్గరికి మళ్ళీ రారేమో. ఈ నెగిటివ్ అండ్ పాజిటివ్ బోత్ ద థాట్స్, రెండు థాట్స్ కూడా మీ మైండ్ని కంప్లీట్గా డిస్టర్బ్ చేస్తున్నాయండి. ఇదేమో నెగిటివ్ థాట్స్, ఇదేమో పాజిటివ్ థాట్స్, ఇదేమో హ్యాపీగా గడిపిన మూమెంట్స్, ఇన్ని అలజడులు మన మనసులో ఉంటాయండి. ఇదిగోండి ఇక్కడేమో ఇది మీకు నేనేం ఎక్స్ప్లెయిన్ చేశానంటే ట్రాన్స్పరెన్సీ, అన్నీ తెలిసిపోయినాయి. బట్ స్టిల్ ఇన్ని రకాలు మన మైండ్లో ఉండి ఇక్కడ చూడండి మన డిప్రెషన్ ఎట్లా అయిపోతాం. సో ఒక్క ఆలోచన కాదు, ఎన్నో రకాల ఆలోచనలు మన మైండ్లో తిరుగుతూ ఉన్నాయి. ఒకటి పాజిటివ్ అంటది, ఒకటి నెగిటివ్ అంటది, ఒకటేమో ముందు గడిపిన క్షణాలను గుర్తు చేస్తుంది మైండ్, ఒకటేమో తెలుసు మొత్తం విషయాలు మనకు తెలుసు, బట్ స్టిల్ ఒక హోప్లో ఉండడం. సో ఇలాగా అన్నిటినీ గడుపుతూ మన మైండ్ ఎంత డిప్రెస్ అయిపోతుందంటే అంత డిప్రెస్ అయిపోతుంది. ఇంక ఇప్పుడు చూడండి మీకు విషయాలు కూడా ఇక్కడ జస్టిస్ కార్డ్ అనమాట. ఇది ఇన్ని రకాలుగా మీరు బాధపడుతున్నారు. ఇక్కడ చూడండి ఇది జస్టిస్ కార్డు ప్లస్ మీకు ఒక విషయాలు కానీ మీ మైండ్ కానీ ఇప్పుడు కొద్దిగా తెలుసుకుంటుంది అండ్ ఎక్స్పీరియన్స్ అవుతుంది, భ్రమలన్నీ తొలగిపోతున్నాయి. సో మీ పర్సన్ మీద మీకున్న ఆలోచనలు, మీకున్న అంటే ఈ ఆలోచన నేను ఎక్కువగా ఓవర్గా చేస్తున్నాను, అనవసరంగా ఇప్పుడు ఇంకా మనం ఎక్కువగా ఆలోచించకూడదు, ఒకటి మనం పాజిటివ్గా అయిపోవాలి అండ్ ఎక్కువగా వాళ్ళ గురించి మనం ఆలోచించకూడదు అండ్ విషయాలు కూడా మీకు ప్రతిదీ కూడా తెలిసిపోతున్నాయి, మీ భ్రమలన్నీ తొలగిపోతున్నాయి అనమాట. అంటే ఈ పర్సన్ మంచి పర్సన్ మంచిది అని మీరు అనుకున్న వాళ్ళు ఇప్పుడు వాళ్ళ గురించి ట్రాన్స్పరెన్సీ కార్డ్ వచ్చింది కదండి, ట్రాన్స్పరెన్స్గా మనకు అన్నీ తెలిసిపోయాయి కాబట్టి ఒక్కొక్క భ్రమలు అనేటివి మనకి తొలగిపోయి మనకి ఆ జస్టిస్ అనేది వస్తుందండి. మన లైఫ్కి ఒక జస్టిస్ అనేది దేవుడు ఇస్తాడు అన్న హోప్ మీద ఉన్నారు. అంటే నాకు తప్పకుండా న్యాయం జరుగుతుంది, నాకు అన్నీ తెలిసిపోయాయి, అక్కడ అసలు ఏం జరుగుతుంది, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఏం జరుగుతుంది, సపరేషన్లో ఉన్న వాళ్ళకి ఏం జరుగుతుంది, ఇవన్నీ కూడా చాలామందికి తెలిసే ఉంటాయి. తెలిసినా కూడా ఒక హోప్ మీద మనం ఎదురు చూస్తున్నామండి. సో ఇప్పుడు ఇక్కడ మీకు ఏంటంటే ఒక జస్టిస్ కార్డ్ అయితే యూనివర్స్ అనేది ఇస్తుంది. సో ఫ్యూచర్లో తప్పకుండా మీకు ఒక జస్టిస్ అనేది వస్తుంది అని చెప్పేసి కూడా మీకు యూనివర్స్ ఒక ఇండికేషన్ కూడా మనకి ఇస్తుందండి. సో ఇది మీ కరెంట్ ఫీలింగ్స్ అండి. చాలా అంటే చాలా రకాలుగా మన మైండ్లలో తిరుగుతూ ఉన్నాయండి, చాలా డిప్రెషన్ అవుతున్నారు.
ఇది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి మాత్రం చాలా డిప్రెషన్ చూపిస్తుంది. ఎస్ లెటర్తో ఉన్న మీ పార్ట్నర్కి కానీ మీకు కానీ చాలా డిప్రెషన్ చూపిస్తుంది. అండ్ రిమైనింగ్ సిచ్యువేషన్స్లో ఉన్న వాళ్ళకి కూడా ఫ్యూచర్లో మేబీ ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందేమో. సో అండ్ ఇవన్నీ కొంచెం మీరు జాగ్రత్తగా ఉండాలండి. అట్ ది ఎండ్ అండి మేజర్ కార్డ్ వచ్చేసి మనకి రైప్నెస్ కార్డ్ వచ్చింది. అయితే ఇప్పుడు ఉన్న ప్రజెంట్ మీ కరెంట్ ఫీలింగ్స్, కరెంట్ సిచ్యువేషన్స్ అన్నీ కూడా తప్పకుండా ఫ్యూచర్లో వెళ్ళిపోతాయి. ఓకేనండి, మీ లైఫ్ అంతా కూడా కంప్లీట్గా పాజిటివ్ అవుతుంది. ఇది ఒక హోప్ మీకు ఉంది, ప్లస్ గాడ్ కూడా మీకు మేబీ ఫ్యూచర్లో సేమ్ మీకు ఈ లైఫ్ అనేది ఇవ్వబోతున్నారు. సో ఇది కొంచెం మీరు అర్థం చేసుకోండి. ఎక్కువ బాధపడితే మాత్రం మనకి కంప్లీట్గా హెల్త్ ఇష్యూస్ అనేది వస్తాయండి. జాగ్రత్త, మీరు ఎక్కువగా ఏది కూడా మరి ఓవర్గా మాత్రం మైండ్లోకి తీసుకోకండి. ఇప్పుడు నేను మీకు మీ రీడింగ్ ఇచ్చాను కదా, ఇప్పుడు మీ పర్సన్ రీడింగ్ ఇస్తానండి. సో మీ పర్సన్ అసలు మిమ్మల్ని ఇష్టపడుతున్నారా, వదిలేసారా, అసలు ఏం జరుగుతుంది, వీళ్ళు మీకు ఈ మైండ్తో పిచ్చెక్కిపోయి మీ మైండ్కి సంబంధించి ఎన్నో హెల్త్ ఇష్యూస్ కూడా ఫ్యూచర్లో మీరు చూడబోతున్నారు. సో కొంచెం మీరు కూడా పాజిటివ్గా ఆలోచించండి, ఒక డెసిషన్కి రండి. రీడింగ్ తీసుకోండి, పర్సనల్ రీడింగ్ తీసుకొని ఒక డెసిషన్కి వచ్చేసేయండి. అసలు మీ లైఫ్ గురించి మీరు కంప్లీట్గా తెలుసుకొని మీ లైఫ్ని పాజిటివ్గా చేసుకోండి. డోంట్ స్టక్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్స్. సో ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ మా వ్యూవర్స్కి ఎస్ లెటర్తో ఉన్న వాళ్ళ పార్ట్నర్ నేమ్ ఆర్ మా వ్యూవర్స్ యొక్క నేమ్ ఎస్తో స్టార్ట్ అయిన వాళ్ళ పార్ట్నర్ ఫీలింగ్స్, కరెంట్ పొజిషన్, అసలు వాళ్ళు ఏంటి, వాళ్ళు ఎలా ఉన్నారు. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ అవర్ వ్యూవర్స్ పార్ట్నర్స్. ఇప్పుడు మీ పార్ట్నర్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ అండి. సో ట్రై టు అండర్స్టాండ్ అండి. మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోండి. అన్నెసెసర్లీ మీరు ఇలాంటి ఒక స్టక్ ఎనర్జీలో ఉండకండి. మీరు ఆలోచించండి, ఏం చేస్తే బాగుంటుంది ఫ్యూచర్లో మన లైఫ్ పాజిటివ్గా ఉంచుకోవడానికి మనం ఏం స్టెప్స్ వేస్తే బెస్ట్, ఈ పర్సన్తో వర్కౌట్ అవుతుందా, లేదు మూవ్ ఆన్ అయిపోవాలా, ఒక స్టక్ ఎనర్జీలో కాకుండా నా లైఫ్కి నేను ఒక మంచి గైడెన్స్ తీసుకుందామని చెప్పి మీరు ఆలోచించుకోండి. సో ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ మీ ఎస్ లెటర్తో ఉన్న వాళ్ళ మీ పార్ట్నర్ గురించి మీరు ఒకసారి వాళ్ళ నేమ్ తలుచుకోండి. వాళ్ళ ఎనర్జీస్ కనెక్ట్ అయ్యేలాగా చూడండి. మీరు తలుచుకుంటుంటే వాళ్ళ ఎనర్జీస్ కూడా కనెక్ట్ అవుతాయి. ఎస్ నేమ్తో ఉన్న మీరు కానీ మీ పార్ట్నర్ కానీ అండి, ఎవరైనా సరే మీరు ఒక్కసారి మీ పార్ట్నర్ని బాగా మైండ్లో తలుచుకోండి. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ అవర్ వ్యూవర్స్ పార్ట్నర్స్. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ అవర్ వ్యూవర్స్ పార్ట్నర్స్. సో ఇప్పుడు వాళ్ళ మీది రీడింగ్ తీస్తున్నానండి. మీ పార్ట్నర్ యొక్క ప్రజెంట్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి. 7 ఆఫ్ స్వార్డ్స్ మనకి మొన్న 2-3 వీడియోస్లో కూడా వచ్చిందండి. ఇది 7 ఆఫ్ స్వార్డ్స్ ఎవరైతే సపరేషన్లోనో ఉన్నారో వాళ్ళకి. ఎందుకంటే డే బై డే మనకి ఎనర్జీస్ చేంజ్ అవుతుంటాయండి. మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి ప్రజెంట్ అసలు ఎట్లా ఉంది, ఏంటి సిచ్యువేషన్ అలాగే ఉందా లేకపోతే చేంజ్ అయిందా. ఇది ది హ్యాంగ్డ్ మ్యాన్ పొజిషన్లో ఉందండి. అదే కొద్దిగా చేంజెస్ కూడా అవుతుంటాయండి మనకి. సో ఇప్పుడు ఇంకొక కార్డు హ్యాపీ ఫ్యామిలీ గుర్తొస్తుందండి. ఇప్పుడు హ్యాపీ ఫ్యామిలీ మూమెంట్స్ గుర్తొస్తున్నాయి. ఇదిగోండి డైరెక్షన్ కూడా చేంజ్ అయింది. ది హెర్మిట్ కార్డ్ వచ్చింది, మేజర్ ఆర్కనా కార్డు. సో మీ పార్ట్నర్లో కొంచెం చేంజెస్. ఎస్, టవర్ కార్డు కూడా వచ్చిందండి. టవర్ కార్డ్ అంటే కొట్లాటలు అవుతూనే ఉన్నాయి వీళ్ళ దాంట్లో. పేజ్ ఆఫ్ పెంటికల్స్. నా వాళ్ళ గోల్, వాళ్ళ మైండ్ ఎలా ఉంది, పాజిటివా నెగిటివా చూద్దాం. ఎస్, ద 9 ఆఫ్ పెంటికల్స్. ఫైనల్గా వచ్చేసి వాళ్ళ కంప్లీట్ వాళ్ళ ఫోకస్ మొత్తం కూడా చేంజ్ అవుతూ ఉందండి. ఇది మేజర్ కార్డ్. నేను మీకు ఇప్పుడు ఇది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఎలా చేంజ్ అవుతుంది ఏంటి అనేది చూద్దాం. ఇక్కడ ప్రజెంట్గా అయితే వీళ్ళు ఫైనల్ డెసిషన్ ఏంటంటే చీటింగ్. వాళ్ళకి ఖచ్చితంగా ఒక మోసం అనేది జరుగుతుంది ఆర్ జరగబోతుంది, జరిగింది. 3 రకాలుగా అంటే మేబీ జరుగుతుంది, లేదంటే ఫ్యూచర్లో జరగబోతుంది. వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటే, నేను ఒక అన్నెసెసరీ ఒక దాంట్లో ఇరుక్కున్నానా, చిక్కుకుపోయానా, మోసపోయానా, మేబీ వాళ్ళు నా డబ్బులు చూసి వీళ్ళు ఏదో ప్రేమగా నటించారా, లేదు అని అంటే వీళ్ళ విషయంలో నేను ఏమైనా తప్పు చేశానా, వీళ్ళ మాయలో పడి నేను ఏమైనా తప్పు చేశానా, వీళ్ళ భ్రమలో పడి నేను ఏమైనా తప్పు చేశానా, ఏదైనా మోసపోయానా అని వెనక్కి తిరిగి చూసుకుంటున్నారండి ఇప్పుడు సిచ్యువేషన్లో. అండ్ ఒకవేళ ఆ పర్సన్కి ఆల్రెడీ మీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న పర్సన్కి కూడా మ్యారేజ్ అయ్యి ఉండొచ్చండి. సో వాళ్ళు మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా మళ్ళీ వీళ్ళతో ఉంటూ కూడా వాళ్ళ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళ హస్బెండ్ కానీ వైఫ్ కానీ మళ్ళీ వాళ్ళతో ఏమన్నా మళ్ళీ
మెసేజ్లు కానీ కాంటాక్ట్లు కానీ ఏమైనా చేస్తున్నారా, అలా చేస్తూ నన్ను ఏమైనా మోసం చేస్తున్నారా, ఇదొక డిప్రెషన్ ఫీలింగ్స్ వాళ్ళకు కూడా ఉంటాయండి. రిలేషన్షిప్లో ఉన్నా కూడా వాళ్ళు అక్కడ ఉన్నా కూడా అయినా అనుమానం అనమాట. సో ఏం జరుగుతుంది వీళ్ళు, నేనైతే తొందరపడి వదిలేసి వచ్చి ఈ ఈ దీంట్లో పడిపోయాను, బట్ ఆ పర్సన్ కూడా మళ్ళీ నన్ను వదిలేస్తే నా పరిస్థితి ఏంటి, ఒకవేళ వాళ్ళు ఇలాగ నాతో వచ్చిన వాళ్ళు వేరే వాళ్ళతో వెళ్ళారా. సో చూడండి, ఆలోచనలన్నీ డే బై డే చేంజ్ అవుతూ ఉంటాయి. ఆ హ్యాపీ మూమెంట్స్ కూడా ఏమి, చూడండి ఇక్కడ ఎక్కడ మనకి ఒక్క హ్యాపీ మూమెంట్ కూడా కనిపించలేదు. ఈ కార్డ్స్ నేను మీకు చూపిస్తాను చూడండి. సో ఇక్కడ ఇలా ఫీల్ అవుతున్నారండి. వీళ్ళ ఫీలింగ్స్ ఎట్లా ఉన్నాయంటే మోసపోతానా అనుమానాలు అనేటివి వీళ్ళకి స్టార్ట్ అయ్యాయి అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ వీళ్ళకి గొడవలు కూడా అండి. చూడండి, ఇది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి అలా ఫీలింగ్స్ అండి. నెక్స్ట్ సెపరేషన్లో కానీ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు కానీ వీళ్ళు కూడా ఎవరైతే ఉన్నారో మేబీ వాళ్ళు కూడా ఇన్ కేస్ వేరే పార్ట్నర్ని చూసుకున్నారనుకోండి, వాళ్ళ ఫీలింగ్స్ కూడా సేమ్ అలాగే ఉంటాయి కదండి. సో వాళ్ళ ఫీలింగ్స్ సేమ్. ఇన్ కేస్ వీళ్ళు మిమ్మల్ని బ్లాక్ చేసి కూడా నేను తప్పు చేశానా, అది కూడా ఉంటాయండి. మేబీ నేను ఏమైనా రాంగ్ చేశానా, వీళ్ళని బ్లాక్ చేసి వీళ్ళని దూరం చేసుకొని నేను ఏమైనా తప్పు చేశానా, మోసపోయానా, ఇలాంటి ఫీలింగ్స్ వీళ్ళకి స్టార్ట్ అయ్యాయి. మేబీ ఇది జరుగుతుందండి మోసపోవడము, లేదంటే ఫ్యూచర్లో జరగబోతుంది. కరెంట్ ఫీలింగ్స్ వీళ్ళవి ఇలా ఉన్నాయన్నమాట ఆలోచనలు, నేను ఏమైనా మోసపోతున్నానా అని. ఇక్కడ చూడండి, ఇక్కడ టవర్ కార్డ్ వచ్చింది. సో వాళ్ళ రిలేషన్షిప్లో గొడవలు కొట్లాటలు మళ్ళీ స్టార్ట్ అయిపోయాయి. మళ్ళీ అంటే లైక్ ఎప్పుడైతే వీళ్ళు రిలేషన్షిప్లోకి వచ్చారో అప్పుడు హ్యాపీగా ఉండే, ఇప్పుడు మళ్ళీ గొడవలన్నీ కూడా స్టార్ట్ అయిపోతున్నాయి. రివర్స్ అయిపోతుంది అన్నమాట. సిచ్యువేషన్స్ అన్నీ కూడా వీళ్ళకి రివర్స్ అవుతుంది, లేదంటే అవ్వబోతోంది అని వీళ్ళు అనుకుంటున్నారండి. కొట్లాటలు అయితే అవుతున్నాయి. మేబీ మా రిలేషన్షిప్ బ్రేక్ అవుతుందా ఏంటి, ఫ్యూచర్లో మా రిలేషన్షిప్ ఏమైనా బ్రేక్ అవుతుందా ఏంటి. ప్రస్తుతం అయితే చాలా మేము గొడవలు పడుతున్నాము, మరి ఇప్పుడు ఎలా ఉంటుంది మా సిచ్యువేషన్ ఫ్యూచర్లో. హ్యాంగ్డ్ మ్యాన్ అదే ఎలా అవుతుంది అని చెప్పేసి వీళ్ళు స్టక్ ఎనర్జీ ఏం చేయాలో అర్థం కాక హ్యాంగ్డ్ మ్యాన్ పొజిషన్లో ఉన్నారు. అంటే వీళ్ళకి ఉన్న రిలేషన్షిప్లో ఉన్నా కూడా వీళ్ళకి ఇలాంటి భయాలు అయితే ఉన్నాయండి. ఈ భయాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. అండ్ వీళ్ళు కూడా మీకు సపరేషన్లో ఉన్న వాళ్ళు, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు ఏదైతే నమ్మి వాళ్ళు వెళ్ళారో ఆ సిచ్యువేషన్లో పడి ఇప్పుడు వాళ్ళ పొజిషన్ కూడా హ్యాంగ్డ్ మ్యాన్ పొజిషన్ లాగా అయిపోయింది. సో ఇది కంప్లీట్గా లాంగ్ డిస్టెన్స్ కానీ సపరేషన్ కానీ ఇలా ఉన్నవాళ్ళకి. ఇప్పుడు చూడండి, వీళ్ళు అసలు ఒక ఆలోచన అనేది చేస్తున్నారండి. ఒకటే ఆలోచన చేస్తున్నారు. ఇప్పుడు ఏంటి అని అంటే, ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు మన ఫ్యూచర్ ఏంటి, ఇప్పుడేమో గొడవలు అనేది జరుగుతున్నాయి. ఇన్ కేస్ ఒకవేళ జరగకపోతే ఫ్యూచర్లో కూడా అండి, ఒకవేళ మనకి ఇలా నెగిటివ్ ఏదైనా జరిగితే మనం ఏం చేయాలి. సో ఇక్కడ మనం ఫ్యామిలీని వదిలేసి వచ్చాం, నెక్స్ట్ నా పార్ట్నర్ని నేను వదిలేసి వచ్చేసాను. అంటే లవర్ కానీ ఎవరైనా ఉంటారనుకోండి, క్యారియర్ గురించి మా వాళ్ళు వదిలేసారా, లేకపోతే ఇంకో పర్సన్ నచ్చి వదిలేసారా, ఏదైతే జరిగిందో వీళ్ళకి మళ్ళీ సేమ్ వీళ్ళకి కూడా అదే బాధ ఉంటుంది. అరే ఇక్కడ నేను ఇప్పుడు వదిలేసి వచ్చా, వీళ్ళు కూడా నన్ను వదిలేస్తే ఇలాగా, సో నెక్స్ట్ నా ఫ్యూచర్ ఏంటి, నేను మళ్ళీ రివర్స్ వెళ్ళగలనా, ఇలాంటి ఆలోచనలు. అంటే రిలేషన్షిప్లోకి వెళ్ళినా వాళ్ళకి సంతోషం లేదు, ప్లస్ పార్ట్నర్ని ఎవరైతే నమ్మి వాళ్ళని లవ్ చేసి వాళ్ళని ఎంతో ఆశలు పెట్టుకున్న వాళ్ళని వదిలేసి వచ్చిన తర్వాత కూడా అక్కడ సుఖం లేదు, వాళ్ళకి అక్కడ కూడా ఉండదండి. దేవుడు ఎట్లా ఇస్తాడు చెప్పండి, ఇవ్వడు. సో ఇప్పుడు ఇక్కడ హ్యాపీ ఫ్యామిలీ, ఇప్పుడు ఇన్ కేస్ ఎవరైతే ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కానీ సపరేషన్లో కానీ ఉన్నవాళ్ళు, వాళ్ళ పార్ట్నర్కి ఇప్పుడు ఫీలింగ్స్ ఎట్లా ఉన్నాయంటే, అరే నా పిల్లలు ఎలా ఉన్నారు, నా వైఫ్ ఎట్లా ఉంది, తప్పకుండా ఉంటాయండి. మీరు అనుకోవచ్చు వీళ్ళకి ఏం గుర్తుండవు, వీళ్ళకి అవన్నీ ఉండవని. ఎక్కడా సుఖం అనేది ఉండదండి. ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళకి ఆ హ్యాపీనెస్ అయితే ఉండదు. ఇక్కడ చూడండి, ఎక్కడ హ్యాపీనెస్ మూమెంట్స్ అయితే వీళ్ళ లైఫ్లో లేవు. ప్రతి చోట కూడా టవర్ కార్డ్ వచ్చింది, మోసం చేసే కార్డ్ వచ్చింది, హ్యాంగ్డ్ మ్యాన్ పొజిషన్లో ఉన్నారు. ఈ ఎస్ లెటర్తో ఉన్నవాళ్ళు ఎక్కడ కూడా ఏమీ హ్యాపీగా అయితే లేరు. ఇక్కడ ఫ్యామిలీ అనేది చాలా గుర్తొస్తుంది. మ్యారేజ్ అయ్యి పిల్లలు ఉన్న వాళ్ళకి ఫ్యామిలీ గుర్తొస్తుంది. అలాగే ఎవరైతే అన్మ్యారీడ్ ఉన్నారో వాళ్ళు కూడా, అరే నేను ఇట్లా హ్యాపీగా వాళ్ళని మ్యారేజ్ చేసుకుని నా లైఫ్ ఇంత హ్యాపీగా ఉండేదేమో, నేను ఏమైనా తప్పు చేశానేమో. ఇక్కడ ఇది ఆలోచన అండి. తప్పు చేశానా, రాంగ్ చేశానా, తప్పు చేశానా, అసలు నేనేమన్నా ఆలోచనలు అనేవి వీళ్ళకి కంప్లీట్గా స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు వీళ్ళు హ్యాంగ్డ్ మ్యాన్ పొజిషన్లో ఉన్నారండి. సో ఇప్పుడు ఎలాగైనా మనిషి అన్న తర్వాత రియలైజ్ అవ్వాలి, ఖచ్చితంగా అవుతారు కూడా వాళ్ళు కూడా. సో ఇది హ్యాపీ ఫ్యామిలీ మూమెంట్స్ అండి. అవన్నీ కూడా వాళ్ళు గుర్తు చేసుకోవడము. పెళ్లి చేసుకుని నేను కనుక వాళ్ళనే పెళ్లి చేసుకుని కనుక ఇలా బాగుండేదేమో,
ఎందుకంటే అండి మీలో కొన్ని క్వాలిటీస్ ఉండొచ్చు కదా. ఇప్పుడు ఏదో అన్మ్యారీడ్ వాళ్ళు ఉన్నారు, వీళ్ళకి వేరే రిలేషన్షిప్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ పార్ట్నర్కి మీకు కంపేర్ చేసుకుంటారు కదా. సో అప్పుడు వాళ్ళకంటే మీరు ఎక్కువ బాగున్నారేమో, అందుకని ఇక్కడ టవర్ కార్డ్ వచ్చింది. ఇక్కడ కొట్లాటలు వచ్చినప్పుడు అప్పుడు మిమ్మల్ని కంపేర్ చేసుకుంటారు. సో అప్పుడు మిమ్మల్ని కంపేర్ చేసినప్పుడు అప్పుడు అనిపిస్తుంది వాళ్ళకి, అరే నేను తప్పు చేశానా, ఈ పర్సన్తో ఉండింటే కనుక నా లైఫ్ ఇంకా బాగుండేదేమో అని రియలైజ్ అవ్వడం, వాళ్ళని వాళ్ళు ప్రశ్నించుకోవడము, ఇవన్నీ ఇది ప్రశ్నించుకోవడమే అండి. ఇదంతా మనము ఆత్మ సమ్ అంటారు కదండి ఒకటి, మీరు కామెంట్లో పెట్టండి, నాకు రావట్లేదు. అండ్ ఇది ఇక్కడ ద హెర్మిట్ కార్డ్. ద హెర్మిట్ కార్డ్ ఇది కంప్లీట్ మేజర్ కార్డ్ అండి, మేజర్ ఆర్కన కార్డు. సో ఇది న్యూ డైరెక్షన్ చూపిస్తుంది. సో అంటే వీళ్ళ ఆలోచనలు అన్నీ కూడా కొత్త డైరెక్షన్లో వెళ్తున్నాయి. అంటే ప్రజెంట్ వీళ్ళ హ్యాపీ మూమెంట్స్ కానీ, వీళ్ళ థర్డ్ పార్టీలో ఉన్న సపరేషన్లో ఉన్న వీళ్ళందరూ వీళ్ళ ప్రస్తుతం ఉన్న లైఫ్ నుంచి ఒక కొత్త డైరెక్షన్లోకి వెళ్ళాలని అనుకుంటున్నారు, న్యూ డైరెక్షన్ గురించి చూస్తున్నారు. సో ఆ న్యూ డైరెక్షన్ ఏంటి ఏం లేదనేది మనము రీయూనియన్లో మనం మాట్లాడుకుందామండి, చూద్దాము మీ పార్ట్నర్తో రీయూనియన్ ఉందా లేదా. సో ఇదైతే వీళ్ళ ఆలోచనలన్నీ కూడా వేరే డైరెక్షన్లోకి వెళ్తున్నాయి, అంటే ప్రజెంట్ ఉన్న డైరెక్షన్లో కాకుండా కొత్త డైరెక్షన్లోకి వీళ్ళ ఆలోచనలు అనేవి పోతున్నాయి. సో ఇంకా రిలేషన్షిప్ అంటే అంత ఆషామాషి అని అనుకుంటున్నారేమో, అంత కాదండి. మీకు మేజర్ ఆర్కన కార్డు గురించి చెప్పలేదు కదా, మేజర్ కార్డు డెక్ వచ్చి బాటమ్ ఆఫ్ ద డెక్. సో ఇదేనండి 9 ఆఫ్ పెంటికల్స్. వీళ్ళు హ్యాపీ లైఫ్ కోరుకుంటున్నారండి. ఇప్పుడు మేబీ వాళ్ళ ఉన్న సిచ్యువేషన్లో దే ఆర్ నాట్ ఫీలింగ్ ఏ హ్యాపీ లైఫ్. సో ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే హ్యాపీగా అనిపించట్లేదు, వాళ్ళ రిలేషన్షిప్లో హ్యాపీగా అనిపించట్లేదు. సో నౌ దే ఆర్ ఫీలింగ్ లైక్, అరే నా లైఫ్ హ్యాపీగా ఉండాలి, నా లైఫ్ బాగుండాలి, కంప్లీట్గా ఆ ఫోకస్ అనేది వాళ్ళ పాజిటివ్ లైఫ్ పైన వాళ్ళు ఆలోచిస్తున్నారండి. ఇప్పుడు వాళ్ళ లైఫ్ హ్యాపీగా ఉండాలి, పాజిటివ్గా ఉండాలని చెప్పేసి ఆలోచనలలో ఉన్నారు. కార్డ్స్ చూడండి ఎంత డిఫరెంట్గా వస్తున్నాయి, ఎనర్జీస్ అన్నీ ఎంత డిఫరెంట్గా వస్తున్నాయి. ఎస్ పేర్ మీద చూడండి చాలా డిఫరెంట్గా వచ్చాయి. మీరు రెగ్యులర్ వీడియోస్ వాచ్ చేస్తున్నారు కదండి, మన సపరేషన్, లాంగ్ డిస్టెన్స్, వీటికి ఎస్ లెటర్ మీద చూడండి ఎంత డిఫరెంట్గా వచ్చాయి. సో యూ ట్రై టు అండర్స్టాండ్ అండి, ఇది ఎనర్జీస్ కరెక్ట్గా కనెక్ట్ అవుతాయి. నాకు ఎస్ నేమ్తో ఉన్న మీ పార్ట్నర్ లేదంటే ఎస్ నేమ్తో ఉన్న వ్యూవర్స్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ కామెంట్ చేయండి. మీకు ఈ రీడింగ్లో ఎలా రెజినేట్ అవుతుంది మీకు ఒక్కసారి నాకు కామెంట్ చేయండి. సో ఇప్పుడు నేను మీకు రీయూనియన్ గురించి మా కార్డ్స్ తీస్తున్నానండి. ఎస్ లెటర్తో ఎవరైతే ఉన్నారో మీకు మీ పర్సన్కి రీయూనియన్ ఉందా లేదా, మీ పర్సన్ మరి ప్రస్తుతం అయితే ఒక సిచ్యువేషన్ లాగా ఫీల్ అవుతున్నారు, హ్యాంగ్డ్ మ్యాన్ లాగా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్. మేల్ ఆర్ ఫీమేల్ అండి. సో ఎక్కువ ఫీమేల్స్ వాచ్ చేస్తుంటున్నారు, నాకు తెలిసి నాకు ఫ్యాన్స్ ఎక్కువ, వ్యూవర్స్ ఎక్కువ, మెయిల్ వ్యూవర్స్ కూడా చాలామంది ఉన్నారండి, నేను కామెంట్స్లో చూస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియో చూస్తున్నందుకు. అండ్ మీరు కొంచెం షేర్ కూడా చేయండి, మీకు ఎవరికైనా సేమ్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉన్నా కూడా షేర్ చేయండి. అండ్ నా రిక్వెస్ట్ ఏంటంటే టారో రీడింగ్ తీసుకోండి, ప్లీజ్ టారో రీడింగ్ తీసుకోండి. మీ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి బయటపడండి. ఇలాగే వీడియోస్ చూస్తూ టైం గడపకండి, టైం వేస్ట్ చేసుకోకండి. మాకు చూసని వ్యూస్ వస్తాయి, మాకు మంచిదే, కానీ లైఫ్ కోచ్గా నేను చెప్పేది ఏంటి అంటే తప్పకుండా మీరు ఇందులో నుంచి, ఈ హీలింగ్ ఎనర్జీ నుంచి, అంటే ఈ నెగిటివ్ ఎనర్జీ నుంచి బయటపడండి. రీడింగ్ తీసుకోండి, బయటపడండి, మీ లైఫ్ గైడెన్స్ తెలుసుకోండి. యూనివర్స్ మీకు ఒక లైఫ్ గైడెన్స్ ఇస్తుంది, ఆ లైఫ్ గైడెన్స్ ప్రకారంగా మీరు మీ లైఫ్ని చేంజ్ చేసుకోండి. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ అవర్ వ్యూవర్స్, పార్ట్నర్స్ అండ్ మై వ్యూవర్స్. ఎస్ నేమ్తో ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎనర్జీస్ అన్నీ కనెక్ట్ చేయండి. సపరేషన్లో ఉన్న వాళ్ళు, లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్, థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్లో ఉన్న మా వ్యూవర్స్ యొక్క ఒకటి పడిపోయిందండి కార్డు, చూద్దాం యూనివర్స్ ఏమి ఇచ్చిందో. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ అవర్ వ్యూవర్స్ అండ్ పార్ట్నర్స్. ఎస్ నేమ్తో ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి. ప్లీజ్ వాళ్ళ రీయూనియన్ ఉందో లేదో చెప్పండి. వెయిటింగ్ అండి, వెయిటింగ్, ఎప్పుడు వస్తారా అని వెయిటింగ్. మేజర్ కార్డ్ ఏంజల్ గైడెన్స్ అయితే వచ్చింది. ఇక్కడైతే కాన్ఫ్లిక్ట్స్ ఉండే, ప్రొజెక్షన్స్. సో ప్రొజెక్షన్స్ అంటే ఒకటి అక్కడ ఆలోచన ఉంది రీయూనియన్ అవ్వాలని, ఇక్కడ ఆలోచన ఉంది రీయూనియన్ అవ్వాలని. సో బోత్ ఆర్ వెయిటింగ్ ఫర్ ద రీయూనియన్, బోత్ ఆర్ వెయిటింగ్ ఫర్ ది రీయూనియన్. నువ్వు వస్తావా, నేను వస్తానా
అది ఫ్యూచర్లో జరగబోతుంది. ఇది మీకు రీయూనియన్ అనేది ఫ్యూచర్లో జరగబోతుంది. కాకపోతే ఇక్కడ ప్రొజెక్షన్స్ అండి ఏంటంటే డిఫరెంట్ కాన్ఫ్లిక్ట్స్ అనమాట. వాళ్ళ ఆలోచనలేమో మీరు మీ దగ్గరికి వెళ్తే మళ్ళీ ఏమైనా కొట్లాడతారా, అదే కొట్లాడతారా ఏంటి, మీరేమో వాళ్ళ పర్సన్ వస్తే మనము ఎలా రియాక్ట్ అవ్వాలి, వాళ్ళని ఎలాగ మనము అంటే యాక్సెప్ట్ చేయాలా వద్దా, ఇలాంటి సిచ్యువేషన్స్. ఇదంతా కూడా ప్రొజెక్షన్స్ అనమాట, ఆలోచనలు అన్నాం. వెళ్ళాలా వద్దా అని వీళ్ళ ఆలోచనలు. మేబీ రావచ్చండి ఫ్యూచర్లో రీయూనియన్ వచ్చిండొచ్చు, మళ్ళీ కొట్లాటలు కూడా అవుతాయి, తప్పకుండా అవుతాయి. అంత ఈజీగా మనం యాక్సెప్ట్ చేయకూడదు కదా. సో ఇక్కడ వెయిటింగ్ అనమాట, యు ఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ పార్ట్నర్, అండ్ ఇక్కడ మీ పార్ట్నర్ కూడా మీకోసం వెయిట్ చేస్తున్నారు. సో బట్ ఏంటంటే ఫ్యూచర్లో మళ్ళీ మనకేమైనా గొడవలు అవుతాయా, మళ్ళీ వాళ్ళిద్దరితో ప్రొజెక్షన్స్ ఎట్లా ఉంటాయో, వీళ్ళు ఏమంటారో మళ్ళీ వెళ్తే అని చెప్పేసి కూడా వీళ్ళ ఆలోచనలు అనేవి ఉన్నాయి. ఎస్ నేమ్తో ఉన్న వాళ్ళ పార్ట్నర్ ఆలోచనలు. ఇంకొక కార్డ్ తీస్తానండి, ఎస్ అవేర్నెస్. సో అవేర్నెస్ అనేది ఇటు బోత్ సైడ్ వస్తుందండి, ఇద్దరికి కూడా అవేర్నెస్ అనేది వస్తుంది. ఇటు మీకు వస్తుంది, మీ పార్ట్నర్కి కూడా వస్తుంది. ఎస్ లెటర్తో ఉన్నవాళ్ళు ఆల్మోస్ట్ కొంచెం ఇండిపెండెంట్ పర్సన్స్ లాగా ఉన్నారు, చాలా ఇండిపెండెంట్ పర్సన్స్, నాలెడ్జ్ పర్సన్స్. ఆలోచనలు కూడా చాలా మంచి, ఎందుకంటే అవేర్నెస్ కార్డ్ వచ్చిందనంటే ఆలోచనలు అనేటివి కూడా బాగా ఆలోచిస్తూ ఉంటారండి. ఎక్కువగా మీరు ఆలోచిస్తూ ఉంటారు, మీరు తొందరగా తెలుసుకుంటారండి, ఏవైనా కూడా విషయాలు తొందరగా నేర్చుకుంటారు. ఇది ఇంకా ఎలాగా బయటపడాలో కూడా మీకు బాగా తెలుసు. సో ఈ ఎస్సీ లెటర్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవేర్నెస్ కార్డు కూడా వచ్చిందండి. మీరు తప్పకుండా మీ తప్పులు అంటే మీరు కానీ మీ పార్ట్నర్ కానీ మీ మిస్టేక్స్ అన్నీ కూడా తెలుసుకుంటారు, మీ సిచ్యువేషన్ని మార్చుకోవడానికి కూడా మీరు ట్రై చేస్తారు. ఇక్కడ ఏంజిల్ గైడెన్స్ కూడా ఇస్తుందండి, ఏంజిల్ గైడెన్స్ కూడా మీకు ఇస్తున్నారు. ఏంటి అంటే ఏంజిల్ మీకు సపోర్ట్ చేస్తుంది, మీకు మీ పార్ట్నర్ కూడా సపోర్టింగ్గా ఉంటుంది. తప్పకుండా ఏంజిల్ గైడెన్స్ అనేది మీకు దొరుకుతుంది ఫ్యూచర్లో. మీకు జస్టిస్ లాగానే అనుకోండి, ఇంకా మీకు ఫ్యూచర్లో ఏంజిల్ గైడెన్స్ కూడా దొరుకుతుంది. అంటే జస్టిస్ కార్డ్ వస్తుంది, అలాగే మీకు సెలబ్రేషన్ కూడా ఛాన్సెస్ ఉన్నాయండి, సెలబ్రేషన్ మూమెంట్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ డ్రీమ్ పార్ట్నర్, సో ఇక్కడ మీరు మీ డ్రీమ్ పార్ట్నర్ని కూడా కలిసే ఛాన్సెస్ అనేవి మీకు కనిపిస్తున్నాయి. అంటే మీరు ఇప్పుడు ఎవరి గురించి అయితే ఆలోచిస్తున్నారో ఆ పర్సన్ మిమ్మల్ని కలిసే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. కాకపోతే ఇద్దరు కూడా ఆలోచనలు ఏంటంటే మీరు స్టెప్ వేయాలా, వాళ్ళు స్టెప్ వేయాలా. ఇన్ కేస్ వాళ్ళు స్టెప్ వేయాలనుకున్న వాళ్ళు మిమ్మల్ని మళ్ళీ మీరు ఏమైనా కొట్లాడతారా ఏంటి, మళ్ళీ మీరు ఫైట్ చేస్తారా ఏంటి, మీరు నన్ను అంటే కలవనిస్తారా లేదా, మళ్ళీ యాక్సెప్ట్ చేస్తారా లేదా వాళ్ళ లైఫ్లో, ఇలాంటి సంఘటనలు వాళ్ళ మనసులో జరుగుతూ ఉన్నాయి. సో ఇప్పుడు సపరేషన్లో ఉన్న ఎస్ నేమ్తో ఉన్న పార్ట్నర్స్ అయితే రీయూనియన్ అయితే కనిపిస్తుందండి. మీరు తప్పకుండా ఇక్కడ ఏంజిల్ గైడెన్స్ అని అంటే దేవుడి దీవెనలు, దేవుడి ఆశీస్సులు అన్నీ కూడా మీకు ఉన్నాయి. మీ గైడెన్స్ కూడా పాజిటివ్గా చూపిస్తున్నాడు. మీ డ్రీమ్ పార్ట్నర్ని కూడా మీరు తొందరలో కలవబోతున్నారని చూపిస్తుంది. తప్పకుండా ఫ్యూచర్లో మీకు ఒక సెలబ్రేషన్ అనేది ఉంటుంది, మీ లైఫ్లో ఒక సెలబ్రేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. పాజిటివ్ కార్డ్ అదేనండి, ఇక్కడ వీళ్ళు ఆలోచిస్తున్నారు పాజిటివ్గా అంటే నథింగ్ బట్ ఇక్కడ ఉంది కదా, ఇదిగోండి. సో ఇక్కడ వీళ్ళు మీ డ్రీమ్ పార్ట్నర్ని కలవాలని వాళ్ళు అనుకుంటున్నారు. సో ఇక్కడ మీ డ్రీమ్ పార్ట్నర్ ఎవరైతే సపరేషన్లో ఉన్నారు, లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్నారు, అండ్ అదే నో కాంటాక్ట్ సిచ్యువేషన్, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఎవరున్నా కూడా ప్రస్తుతం మీ పార్ట్నర్ మీ సోల్మేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారండి. మోస్ట్లీ దేవుడి దయ వల్ల ఫ్యూచర్లో ఎస్ లెటర్తో ఉన్న వాళ్ళు మ్యాక్సిమం రీయూనియన్ అనేది జరగాలని నేను కోరుకుంటున్నాను. అండ్ అలాగే మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోండి. మీరు పర్సనల్ రీడింగ్ తీసుకుంటే తప్పకుండా అండి మీ ఫ్యూచర్లో మంచి చేంజెస్ కూడా వస్తాయి, మీకు ఒక గైడెన్స్ దొరుకుతుంది. మీకు డిప్రెషన్ అనేది థర్డ్ పార్టీలో ఉన్న వాళ్ళు మాత్రం చాలా డిప్రెషన్లో ఉన్నారండి, హెల్త్ ఇష్యూస్ వస్తాయి, జాగ్రత్త. ఎందుకంటే చాలా డిప్రెషన్, చాలా హెల్త్ ఇష్యూస్ ఆల్రెడీ స్టార్ట్ అయి ఉంటాయి మీకు. లేని వాళ్ళకు కూడా ఫ్యూచర్లో వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. డిప్రెషన్ ఇట్స్ అ వెరీ డేంజరస్ అండి. మనకి హార్ట్ అటాక్ వీటికంటే కూడా ఈ డిప్రెషన్ అనేది చాలా డేంజర్. ఆలోచించుకోండి, మైండ్తో పని మీరు కొంచెం బయటికి రావాలండి. ఎందుకంటే ఇవే ఆలోచనలతో గడపకండి లైఫ్. నేను మీకు ఒక వీడియో నిన్న చేశాను, ఏంటంటే డిఫరెంట్ వీడియో, దాంట్లో మీకు క్యారియర్ గురించి, రిలేషన్షిప్ గురించి, హెల్త్, వాటన్నిటి గురించి కూడా నేను రీడింగ్ ఇచ్చా. చాలామంది చూసారండి, చాలా థ్యాంక్ యూ సో మచ్. చాలామంది వీడియో చూశారు, నేను అంత రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు ఆ వ్యూస్ వచ్చేసి 100-200 కూడా వస్తాయో లేదనుకున్నా, ప్లస్ టుడేకి 1000+ వ్యూస్ వచ్చాయంటే పీపుల్ ఆర్ దేర్ హూ వాంట్ టు చేంజ్ దర్ లైఫ్స్ అండి. వాళ్ళు చేంజ్ చేసుకోవాలని అనుకుంటున్నారని నేను ఆశిస్తున్నాను. అండ్ ఎస్ లెటర్తో ఉన్న వాళ్ళందరికీ కూడా మీరు కొంచెం పాజిటివిటీని ఇన్వైట్ చేయండి మీ లైఫ్లోకి. ఇన్వైట్ అంటే ఇలానండి, ఇలా ఇన్వైట్ చేసుకోండి. సో మీరు మీ లైఫ్ పాజిటివ్గా ఉండాలి,
అండ్ అలాగే మీ పార్ట్నర్ తొందరగా మిమ్మల్ని అర్థం చేసుకుని మీ దగ్గరికి రావాలి, మీకున్న సమస్యలన్నీ తీరిపోవాలని నేను ఆ యూనివర్స్ని కోరుకుంటున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సైనింగ్ ఆఫ్. బాయ్.